తర్వాత మీకు అవకాశం వచ్చినప్పుడు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను 20 టీఎంసీలతో మీరు కట్టారా? అది కానీ చేయలే. ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చేసిన శంకుస్థాపన అడ్డుకోవాలి, ఆయనకు పేరు రాకూడదని చెప్పి ఆ రోజు అడ్డుకోవడం జరిగింది. ఆ రోజు కూడా జిఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ తెలుగు గంగ ప్రాజెక్టులు ప్రారంభించినప్పుడు కృష్ణా నికర జలాల ద్వారా కాదు, మిగులు జలాల ద్వారా కాదు, నికర జలాలు కావాలని చెప్పి ఆ రోజు రాయలసీమలో ఉద్యమాలు చేసి ఆ ప్రాజెక్టులు ముందుకు పోకోకుండా ప్రజలలో అశాంతిని ఆ రోజు మీ తండ్రి గారు ప్రజలను రెచ్చగొడితే ఈరోజు మీ చేతగానితనం వలన, మీ అసమర్థత వలన రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోతే, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పథకం ఆగిపోతే, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వము రాయలసీమ ప్రాంతానికి ద్రోహం చేస్తూ ఉంది, రాయలసీమకు అన్యాయం జరుగుతుందని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. సిగ్గు లేదా నీకు అడుగుతా ఉన్నా. 3,825 కోట్లతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించావు. నీకు కావలసిన సంస్థకు టెండర్లు ఇచ్చావు. మీరు జూలైలో టెండర్లు ఖరారు చేస్తే అక్టోబర్లోనే తెలంగాణకు సంబంధించిన శ్రీనివాస్ అనే టీఆర్ఎస్ కార్యకర్త, మీ మిత్రుడు కేసీఆర్కు సంబంధించిన పార్టీ కార్యకర్త నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సౌత్ జోన్ మద్రాసు బెంచ్లో కేసు వేస్తే అదే 2020 అక్టోబర్లోనే వాటిని ఆపమని చెప్పి ఎన్జిటి ఇవ్వడం జరిగింది. పర్యావరణ అనుమతులు లేకోకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముందుకు తీసుకోబోదని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మళ్ళీ 2021 ఒకసారి చెప్పారు, 2022లో చెప్పారు, 2023లో కూడా ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి మీ నిర్వాహానికి ఫలితంగా 2.5 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి జరిమానా కూడా వేధించడం జరిగింది. మీరు ఎందుకుగాను పర్యావరణ అనుమతులు తీసుకోలేదు? ఈరోజు అబద్ధ మాటలు మాట్లాడుతున్నారు, ప్రాజెక్టులు సందర్శిస్తున్నారు, రాయలసీమలో ఉద్యమాలు చేస్తామని సదస్సులు సమావేశాలు పెడతారు. నేను సూటిగా అడుగుతాను వైఎస్ఆర్సీపీ నాయకులను, మీరు అడగాల్సింది, మీరు ప్రశ్నించాల్సింది, మీరు ధర్నాలు చేయాల్సింది మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందర మీరు ధర్నాలు చేయాలి తప్ప వీధుల్లో కాదని చెప్పి నేను స్పష్టంగా చెప్తానా. 2020లో ఎన్జిటిస్ చేస్తే ఎందుకుగాను పర్యావరణ అనుమతులకు మీరు తీసుకోలేదు? కనీసం పర్యావరణ అనుమతులకు దరఖాస్తు కూడా చేయలేని దౌర్భాగ్యకరమైన ప్రభుత్వం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. పర్యావరణ అనుమతులు కావాలంటే ఎన్జిటికి సంబంధించిన పర్వేసి యాప్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. సంబంధిత పత్రాలన్నిటిని కూడా దాంట్లో అప్లోడ్ చేయాల్సింది. ఒక్క పత్రం కూడా మీరు 2024 జూన్లో దిగిపోయేటంత వరకు కూడా ఒక్క పత్రాన్ని రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పర్యావరణ అనుమతుల కోసం ఒక్క పత్రాన్ని కూడా మీరు అప్లోడ్ చేయకోకుండా రాయలసీమకు ద్రోహం చేసింది మీరు కదా? ధర్నా చేయాల్సింది మీరు ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహి, రాయలసీమ ప్రజలకు అన్యాయము, రాయలసీమ త్రాగునీటి రంగానికి అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ధర్నాలు చేయాలి తప్ప మీరు చేసే నాటకాలు ఎవరు కూడా నమ్మరని చెప్తున్నా. ఇంకా దుర్మార్గం, ఈరోజు నోరు దించుకొని అరుస్తూ ఉన్నారు. నిన్న నెల్లూరు సంబంధించిన కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు, కొంతమంది కుహాన మేధావులు సోమశిలకు పోయారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం లేనందున, ఇది ఆగిపోయినందున సోమశిల నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు, నెల్లూరు ఎడారిగా మారుతుందని చెప్పి. ఆ రోజు ఎక్కడ పోయినా మీ నోర్లు, మీ మేధావితనం, సాగునీటి కోసం మీరు ఈ రిజర్వాయర్స్ ఇచ్చారా? చాలామంది రాయలసీమ ప్రజలు కూడా సవివరంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వీరి మాటలను నమ్మవద్దని చెప్తాను. ఏమిచ్చారు వీళ్ళు? 11/8/2023 ఒక జీవో ఇచ్చారు. ఏమని ఇచ్చారు ఈ జీవో? గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది ప్రపోజల్స్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్ ప్రాజెక్ట్స్ కర్నూల్ హియర్ బై అకార్డ్ అప్రూవల్ టు టేక్ అప్ ది రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ టు మీట్ ది చెన్నై వాటర్ సప్లై. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని చెన్నై త్రాగునీటి అవసరాల కోసం అండ్ డ్రింకింగ్ వాటర్ నీడ్స్ ఆఫ్ రాయలసీమ రీజియన్ ఇచ్చారు. 3,850 కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును మీరు ఖర్చు పెడుతూ చెన్నై పట్టణ త్రాగునీటి అవసరాల కోసం మీరు ఇస్తున్నామని చెప్పి ఇవ్వడం జరిగింది. చెన్నై ప్రభుత్వంతో మాట్లాడావా? చెన్నై త్రాగునీటికి నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఏర్పాటు చేస్తున్నా, మీకు ఇవ్వాల్సిన 15 టీఎంసీల నీటిని సరఫరా చేసేదానికి మీ షేర్ మాకు ఎంత ఇస్తారని ఏ రోజైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందే? గతంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు గంగ ప్రాజెక్టును ప్రారంభిస్తే ఆ రోజు
తమిళనాడు ముఖ్యమంత్రి ఉన్న ఎంజి రామచంద్రన్ గారు తమ రాష్ట్రానికి కృష్ణా జలాలు తీసుకొని వస్తున్నాం గాను వాళ్ళ షేర్ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి సమక్షంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఆ రాష్ట్ర ప్రభుత్వ చెక్కును కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు మీరు చెన్నై త్రాగునీటి అవసరాల కోసం 3,850 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా అంటే ఒక్క రూపాయని ఇచ్చారా? ఎక్కడుంది దీంట్లో? రాయలసీమ సాగునీటి అవసరాలకి ఈ ప్రాజెక్టు కడుతున్నామని చెప్పి ఎక్కడ మెన్షన్ చేశారు? మీరిచ్చిన జీవో అనేది, మీరిచ్చిన జీవో చెన్నై త్రాగునీటి అవసరాలకు ఇచ్చారు. ఈరోజు అది రాకపోతే సోమశిలకు ఎండిపోతుంది, సోమశిల కింద వరి నాట్లు వేసుకుంటే పరిస్థితి లేదు, లేకపోతే కనుక గండికోటకు నీళ్లు రావు, హంద్రినీవాకు రావు, జీనేసెస్కు రావు, తెలుగంగ రావని అబద్ధాలు పుంకాలుగా చెప్తారే వైఎస్ఆర్సీపీ మేధావులారా. ఈ జీవో చూడలేదా మీరు? ఇక్కడ కళ్ళకి ఏమైనా గంతలు కట్టుకున్నారా, లేకుంటే ఇనకోకుండా చెవులలో సీసం వేసుకున్నారా అని అడుగుతా ఉన్నా, ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. రాయలసీమకు ద్రోహం చేసింది, కడపకు ద్రోహం చేసింది జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభుత్వం. పారిశ్రామిక పరంగా కానీ, సాగునీటి పరంగా కానీ, ప్రాజెక్టుల పరంగా కానీ మొత్తం అన్యాయం చేసి ఈరోజు మళ్ళీ ప్రాంతీయ విభేదాలను సృష్టించాలని చెప్పి మళ్ళీ మీరు కథలు పడుతూ ఉన్నారు. మళ్ళీ ప్రజలను రెచ్చగొట్టాలనే ప్రయత్నాలు ఏనాడు కూడా సాగవని చెప్పి స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నా. రాయలసీమ